బ్యాగ్ ఇంట్లో పెట్టినాను తీ బయలు మంచోడు పో ఇంట్లో పెట్టి తీసుకోవాలి అది చెప్పు మమ్మీకి నీ మమ్మీ నేను వచ్చినా అని పొద్దున లాలిపాప్ కొనుక్కొని అన్నాడు అందుకే అవ్వే కొంటానంటే సరే కొనుక్కొని చెప్పిన మేము వర్తికల్ ఇంటికి పోతున్నాం ఇప్పుడు నువ్వేం చేస్తావు పొద్దున్న నానెప్పుడు మంచిగా పోతే వరకు చెల్లి అన్నీ అనుకుంటుంది చెల్లేకు అన్నీ కొనిచ్చారట రేపక్క అన్నం తిన్నావా మరి స్కూల్లో గుడ్డు తిన్నావా గుడ్డు తిన్నావా గుడ్డు తినలే అన్నం పెడదామా అనే టైంకు ఇక పోతుంది అట్లా దీక్షితిగా అంటే స్టార్ట్ చేయాలా నడపరా ఆదరా నేను వెనుక కూర్చుంటా నడుపుతావు బండి నడుపుతావా నేను వెనుక కూర్చుంటా నడుపు డాడీ స్కూల్ డుమ్మా ఇవ్వాలైతే దొంగ ఆఫ్డే దొంగ దీక్షిత స్కూల్ అంటే ఇష్టం పొద్దున పోతే అయిపోయేది కదా ఇప్పుడు బండి మీద ఎండలా పడతారు మళ్ళా అజ్జడి పడ్డావా చెల్ల కూడా ఒకటి దీక్షితు చెల్లకి ఒకటి తమ్మునికి ఇచ్చినావా ఒకటే తమ్ముడు తీసుకున్నావా వెరీ గుడ్ మైషావా మంచిగా ఉన్నావా అయ్యో మైషావా దర్శని గిటు మంచిగా ఉన్నావా మామ అన్నావా మరి నేను వచ్చినా మాట్లాడేమ్రా సప్పుడు ఏది అలిగిందావా మరి గట్ట సప్పుడు వేస్తలేదు తిన్నావా మహేషావా ఓ మహేషావా డాడీ పిలుస్తున్నావు అరే నువ్వు కూడా వచ్చిన వారికి అయ్యా మెల్ల అయ్యా ఆయన కూడా బుడ్డ ఆయన కూడా వస్తుండు దెబ్బ తాకుతుందా డాడీ ఏడునే కాయలు దీనికి లేవు కాయలు ఈ చెట్టు కాదు కాయల చెట్టు వేరేది ఈ చెట్టు కాదు అవి గుచ్చుకోపోతే నాన్న ఏయ్ మనబిత్తు చెప్పలేవి నీ ఏడున్నాయి మీద ఉన్నాయి మరి ఎందుకు వేసుకోలే నువ్వు స్కూల్కి పోలే ఎలా గిట్టు మైషావా గిట్టు చూడు స్కూల్కి ఎందుకోలే సప్పుడు ఏది చెల్లకు ఒకటి ఇరా ఆ చెల్లకి ఈ చెల్లకొకటి ఇయ్యి మన చెల్ల గుడి బాగైంది ఎక్కిరి తమ్ముని బాగైంది అది ఏమైంది పో కోళ్ళతో ఆడుతున్నావు అప్పుడు ఆడుకున్నాడు పో ఇరవటి పో కోళ్ళని కొరకని మొత్తం పిల్లగాని కొరకని జరు వండుకోవాలా ఏయ్ మనమితో ఇలా జొరిపోవా జొర్రాలు ఏం కాదు జొర్రి కొడుకు గుంచుకురాపు ఓ మైషావా మీ తాత చెప్తాడట కోడి వెళ్తారా మనది నారా గటకు పట్టుకోపోదని పట్టుకోవాలి అయ్యో మా చిన్న బావ పెళ్ళికి దూరాలు కట్టాలి కదా ఇంటికాడ మామిడికోవలకు వచ్చిన మా బావ నేను చూస్తాయి ఇక ఎందుకు మామిడి తోట పూత పెట్టినట్టుంది కానీ మంచిదేగా లీజుకి పెట్టుకున్నాను సపరేట్గా నన్ను కూలే పెట్టుకో మరి జీతగాని లేక ఉంటా 50,000 ఈ నెలకు మా ఉంటా 50,000 జీతం ఇచ్చాయి మెయింటెనెన్స్ ఇచ్చినాక ఏం చేస్తావు
ఇంకో అక్క ఏడుంది, నాకు ఉన్నది ఒక అక్క. 50,000 నీకన్నా మంచి మోడల్ వస్తుంది ఇలా పనికి ఆడిది. తెచ్చుకో తెచ్చుకో తెచ్చుకో, నాదేం నెలకు 5 వస్తారు రా జీతం. ఆడలు మంచి ఆడలు వస్తారు. సరిపోతుంది పా, మస్తు అవుతుంది. సంచి నిండి అయింది ఆల్మోస్ట్. వచ్చింత బాగున్నావా? శివుడుకు వార్తీక డాడీ ఏడుకోలే మామ, నేను ఆకులు తీసుకురానుకోను. ఏ క్లాస్ అబ్బా భవిజిత? ఫస్ట్ క్లాసా? ఏ స్కూలు? మంచి చెప్పు. ఏంది డివైన్ గ్రేసా? ఏడుంది అది? లేదుగా రోడ్డు మీద. రోడ్డు మీద ఏడుందా? రోడ్డు మీద కనిపిస్తుంది ఏడికి మరి. రోడ్డు మీద ఏడుంది? రోడ్డు మీద మీ స్కూలు? మిల్లా? ఊర్లో మిల్లు కూడా ఉందా? మిల్లు గిట్టు ఉంది, గట్ట ఎందుకుంది? లేదు, మీ స్కూల్ అన్నీ ఉట్టి మాటలేమి. అంటే మీరు స్కూల్కి పోతలేరు, రోజు ఆడుకొని పోతురు అన్నిటి. ఎవరా బాబు, ఏం కావాలి? నువ్వే క్లాస్ రా? 4th క్లాస్. నువ్వే స్కూల్ రా? ఏ స్కూల్ రా? గవర్నమెంట్. మంచి చెప్పాలి, గవర్నమెంట్. అలాంటి రిచ్ కిడ్స్ రా భయ్, మన పూర్ కిడ్స్. మనము తెలుగు మీడియం వాళ్ళే. ఇలా కట్టలేని పోయిరా. ఆడాకులు సెట్ చేసాడు. ఇవే సెట్ అయితే మరి పెద్ద ఆకులు కావాలి. ఇవే ఉన్నాయి ఆడ పెద్ద. మెల్లగా తీసుకోరు కట్టెలు. సరే నా చేతిలో గుచ్చుకోతాయి మెల్లగా. సరేనా? వీరు కూడా మా వాళ్ళే కష్టపడుతారు. వంకాయలు అవి కూడా వంకాయలే. అర్రే పెద్ద ప్లానింగ్. నాకేనా బా దెబ్బ తాకినట్టు తమ్ముడు. తింటే బాగా నువ్వు అది తినొద్దు. నువ్వు తినొద్దు, అది పొయ్యి మీద వండుతారా వంట? ఏ ఆగురుగా కోస్తారు. ఓ పెద్ద మనిషి కోసి ఫస్ట్. ఏమన్నా చెల్లె? అరే నీకు జుట్టు మంచిగా ఉందిరా, ఎవరేసిర్రా? అక్క మంచిగా ఉంది నీ పిల్లక చూడు. పిల్లక చూడు మంచిగా ఉంది నీది. ఏం పేరు అబ్బా నీది? నిహారికనా? మీ తమ్మిని పేరంట కృష్ణనా? ఏం కృష్ణ? కృష్ణనా కృష్ణనా? కృష్ణనా? ఏడుంటారు అబ్బా మీరు? ఆడంటే ఎట్లా ఆకాశం పైన ఉంటారా ఎట్లా? ఏ ఊరు అంటున్నా మీది? ఊరి పేరు లేదా? ఏంటి బా బా ఏంటి ఒకటి రాదు? ఏం కానీ కూడా తింటి. పెద్ద ప్లానింగ్ బాగా దొరికినాయి. నీకు ఒక కాయ ఇస్తుంది మమ్మీ. వాళ్ళు ఉడుకుడు అయిపోయినాక నీ రాదు బావకు. బాగా బీర్ ఆపేసా? ఏం చెప్పు.
మొత్తం కోసి దీక్షితానికి ఒక్కనికి ఎవ్వరికి ఇక సరేనా 3 కాదంటున్నా తెలియదు అన్నకి. అరే లోకల్ కాయ ఉన్నట్టుంది ఇది. అరే ఇత్తులు జర సేవ్ చేసుకుని మనం ఇక కాలే ఇత్తులు కాలే చెట్టు మొలవది ఇత్తులు కాలే అయినాయా ఇత్తులు జర సేవ్ చేసి మనం పట్టుకోదాం బాయకడికి ఇంటికాడ పెట్టుకుందాం. మంచిగా ఉందారా? ఇంటికాడ ఏ చెట్టే ఉండొద్దా? ఇంటికాడ ఏ చెట్టు ఉండొద్దా? ఎందుకు?